హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు టెట్ మరియు డిఎస్సికి సంబంధించి మనకు 2 అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. ఫస్ట్ అప్డేట్ పరిశీలించినట్లయితే మనకు ఏపీ టెట్ తాలూకు రిజల్ట్స్ అనేవి ఈ రోజు మనకు రావడం అయితే లేదు. సోమవారం నుంచి ఇవి అయితే అందుబాటులోకి వస్తాయని చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే మనకు అవైలబుల్గా లేరంట. సో ఆయన అవైలబుల్గా లేరు కాబట్టి ఈ యొక్క టెట్ ఫలితాలను వాయిదా వేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సోమవారం నాడు ఆయన గారు మనకు అందుబాటులోకి వస్తారు కాబట్టి అప్పుడు మనకు ఈ యొక్క ఫలితాలను అయితే రిలీజ్ చేస్తారంట. అండ్ గుడ్ న్యూస్ ఇంకోటి పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్, మనకు ఇప్పటివరకు ఉన్న ఈ యొక్క ఏపీ డిఎస్సిని మనకు పాఠశాల విద్యాశాఖ కాకుండా మనకు ఏపీఎస్సి వారు కండక్ట్ చేస్తున్నారు అనే టాక్ అయితే బయట ఉంది కదా. సో అయితే ఏంటంటే పాఠశాల విద్యాశాఖ ఈ యొక్క డిఎస్సిని నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఉంది. సో అందువలన మనకు గంటా శ్రీనివాసరావు గారు సాధ్యాసాధాలను అయితే పరిశీలిస్తున్నారన్నమాట. సో ఏపీఎస్సికి కాకుండా మనకు ఈ యొక్క పాఠశాల విద్యాశాఖకి కనుక సిలబస్ని కనుక ఇచ్చినట్లయితే సో కొంచెం మనకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీఎస్సికి కనుక ఇచ్చినట్లయితే పేపర్ అనేది చాలా హార్డ్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో పాఠశాల విద్యాశాఖ అయితే కొంచెం పర్వాలేదని చెప్పి వాళ్ళతో పోల్చుకుంటే చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు 2 అప్డేట్స్ అనేవి మనకు ఈ యొక్క టెట్ మరియు డిఎస్సికి సంబంధించి రావడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తుండండి, లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.